హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమిని ఎంగేజ్మెంట్ షాపింగ్కి తీసుకువెళ్ళడానికి శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు కదా. మీరా భూమిని పంపించను అని అడ్డుపడుతుంటే ఫర్ ద ఫస్ట్ టైం గగన్ మీరాని చిన్నమ్మ అని పిలుస్తాడు. చిన్నమ్మ, ఎలాంటి బలవంతం లేదు, ఒకవేళ భూమి రాను అంటే నేను తీసుకువెళ్ళను అని అంటారు. కానీ భూమి మాత్రం నేను వస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా మీరా అండ్ అపూర్వ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకలా గగన్ చేతిలో భూమి చేయి వేసి నడుస్తూ వెళ్తూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ అపూర్వ, మమ్మల్ని చూసి నీ కళ్ళు మండిపోతున్నట్టున్నాయి, వెళ్ళి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో, ఇంకా మమ్మల్ని నువ్వు ఏమీ చేయలేవని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, రాభూమి అని ఇద్దరు కలిసి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ, నక్షత్ర వీళ్ళు మాత్రం జెలస్గా చూస్తూ ఉంటారు భూమి అండ్ గగన్ వైపు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఒక రెస్టారెంట్కి రీచ్ అవుతారు. ఇంకా భూమి వైపు ప్రేమగా గగన్ చూస్తూ ఉంటే, ఏవండి, పబ్లిక్లో ఉన్నాం, మీరు నన్ను తినేసేలా చూస్తున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది భూమి. సరే భూమి, నువ్వు ఇబ్బంది పడకుండా చూస్తాలే అని భూమి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. భూమి, నాపై మీకు మనసులో ఇంత ప్రేమ ఉంది కదండి, మరి ఆ రోజు నన్ను ఎందుకు బయటికి గెంటేశారు? నేను నాన్న కూతుర్నని తెలియగానే నన్ను దూరం ఎందుకు పెట్టారండి అని అడుగుతుంది భూమి. అది చెప్పినా నీకు అర్థం కాదులే భూమి అని అంటారు గగన్. పర్లేదు చెప్పండి, అర్థం చేసుకుంటాను అని అంటుంది భూమి. చూడు భూమి, ఏదైనా రిలేషన్స్ పైనే బేస్ అయి ఉంటాయి. మనకి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది అనుకుంటాం, కానీ అది తిరిగి తిరిగి మన దగ్గరే ప్రశ్నలా మారిపోతూ ఉంటుంది. సరే భూమి, స్ట్రైట్ టు ద పాయింట్, నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇద్దరిలో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోమని చెప్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి? నన్నా లేకపోతే మీ నాన్ననా అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటండి అలా ప్రశ్న అడుగుతున్నారేంటి అని అడుగుతుంది. అవును భూమి, నేను కరెక్ట్గానే అడుగుతున్నాను, నీ దగ్గర సమాధానం ఉందా భూమి అని అడుగుతారు గగన్. చూడండి గగన్ గారు, మీరు నన్ను ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు తెలీదు. సరే, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను కూడా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు కూడా నన్ను, శారదా అత్తయ్యని ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మీరెవరి పేరు చెప్తారు గగన్ గారు అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతాడు. చూసారా మీరెలా ఆలోచనలో పడ్డారో, నేను కూడా అంతే కదా. నేనే కాదు, ప్రతి పిల్లలు అలాగే ఆలోచిస్తారు. తల్లిదండ్రుల ప్రేమించిన ప్రేమ అంటే వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు? అటువైపు భవిష్యత్తుని చూడాలా, ఇటువైపు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చూడాలా అనే సందిగ్ధతలోనే చాలామంది గడిపేస్తూ ఉంటారు. మీరు నన్ను ఈ ప్రశ్న అడగడం నాకు కరెక్ట్గా లేదు గగన్ గారు అని అంటుంది. గుడ్ గుడ్ భూమి, చూసావా, నాకు తెలుసు నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేవని. అది భూమి, అది నీ క్యారెక్టర్ అంటే. కానీ ఆ నక్షత్రం ఉందే, ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే నేనే అని చెప్పేది. నా దగ్గరికి ఇవాళ ఇది ఎలా వచ్చిందో తెలుసా? నీలా రెడీ అయి వచ్చింది. కాబట్టి అలాంటి వాళ్ళ క్యారెక్టర్ని చూసినప్పుడే నీలాంటి వాళ్ళ విలువ తెలుస్తుంది. నువ్వు నన్ను శరత్ చంద్రని సమానంగా ప్రేమిస్తున్నావు. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ నువ్వు నీ నాన్న శరత్ చంద్రనే ప్రేమిస్తున్నావు. కానీ అది చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచినా వాళ్ళిద్దరికంటే నేనే ఎక్కువ అంటుంది. అందుకే నువ్వు నాకు నచ్చావు భూమి. అందుకే నా బద్ధశత్రువైన శరత్ చంద్ర కూతురు నువ్వని తెలిసినా సరే నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను అని అంటారు గగన్. పాపం గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. ఇద్దరు అలా ఇంకా హ్యాపీగా కాఫీ తాగి ఇంక అక్కడి నుండి షాపింగ్ మాల్కి అయితే బయలుదేరుతారు. అలా భూమి గగన్ ఇద్దరు షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ గగన్కి ఇంకా కొన్ని షర్ట్స్ అయితే రెడీ చేస్తుందన్నమాట భూమి. ఏంటి భూమి, ఏం చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి అని అంటుంది భూమి. ఇది బాగుంది, ఎందుకు అని అడుగుతారు. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, రేపు నాన్న బర్త్డే, అందుకే నాన్నకు కూడా ఒక మంచి డ్రెస్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ నాన్న బర్త్డే నా కళ్ళ ముందు జరగలేదు, ఇదే మొదటిసారి. కానీ నాన్న మాత్రం కోమాలోనే ఉన్నారు అని బాధపడుతూ ఉంటుంది భూమి. భూమి, బాధపడద్దు, శరత్ చంద్ర గారు ఖచ్చితంగా స్పృహలోకి వస్తారు. మనకి పట్టుదల ఉన్నంతకాలం, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నంతకాలం
మీ నాన్నకి ఏమీ అవ్వదు, ఆయన త్వరలోనే నార్మల్ మనిషిలా మారుతారు, నువ్వేమీ బాధపడద్దు భూమి అని చెప్పి ఇంకా గగన్ పాపం భూమిని ఓదారుస్తూ ఉంటారు. అలా ఇంకా గగన్ డ్రెస్ అండ్ శరత్చంద్ర డ్రెస్ ఇద్దరు ఇంకా తీసుకొని షాపింగ్ ఫినిష్ చేసి ఇంటికి రీచ్ అవుతూ ఉంటారు. భూమిని గగన్ ఆపుతారు. భూమి 1 minute అని గగన్ సర్ప్రైజ్గా ఒక బాక్స్ని భూమికి ఇస్తారు. ఏంటండి ఇది అని అడుగుతుంది. ఓపెన్ చేసి చూడు, నీకోసమే ఒక మంచి శారీ తీసుకున్నాను భూమి. నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. నీ కళ్ళలో హ్యాపీనెస్ చూడ్డానికే నేను ఇదంతా చేశాను. తీసుకో, ఇది రేపు మీ నాన్న బర్త్డేలో కట్టుకో, సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి కారులో వెళ్ళిపోతాడు గగన్. గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అపూర్వ తన యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తుంది. శరత్చంద్ర రూమ్లోకి వచ్చి శరత్చంద్రకి కుంకుమ పెడుతూ, హ్యాపీ బర్త్డే బావా, నువ్వు కళ్ళు తెరవకుండా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది బావా అని ఏడవడం స్టార్ట్ చేస్తూ యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తుంది అపూర్వ. ఇంక అందరూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి పాపం మీరా కూడా హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి పాపం జాలీగా చెప్తుంది. ఇంకందరూ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే ఆ గోరింటాకు పిన్ని మాత్రం, చూసారా అందరూ ఉన్నారు ఆ భూమి తప్ప, అయినా ఆ భూమి మా నాన్నంటే నాకంతా ఇంత అని చెప్తుంది. మాటలు ఎవరైనా చెప్తారు, చేతలు చేసేవాళ్లే కదా అందరికీ తెలిసేది. ప్రేమ అనేది మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. అవును గోరింటాకు, ప్రేమ అనేది మాటల్లో ఉండదు, చేతల్లోనే ఉంటుంది అని అంటుంది భూమి. ఇంకా భూమిని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతుంది అపూర్వ. ఇవాళ నాన్న బర్త్డే అని తెలిసే నాన్న కోసం గుడిలో అభిషేకం చేసి తీసుకువచ్చాను అని ఇంకా పాపం దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళి అలా ఇంకా ప్రసాదం తీసుకొని బొట్టు తీసుకొని పాపం పెడుతుందనమాట తనకైతే. ఇంకా అలా శరత్చంద్రకి కుంకుమ బొట్టు పెట్టి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తుంది. ఇంకా శరత్చంద్ర అదంతా చెవుల్లో అయితే వినిపిస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్రకి. ఇంకా అపూర్వ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. నాన్న నీకోసం నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను నాన్న అని చెప్పి ఇంకా భూమి అయితే అది ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే ఇంకా డ్రెస్ ఏదైతే గగన్కి భూమి కొంటుందో గగన్ అండ్ శరత్చంద్ర డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఇంకా వెంటనే నక్షత్ర, అదేంటి డాడీ ఇలాంటి డ్రెస్ వేసుకోడు కదా అని అంటుంది నక్షత్ర. అయ్యో ఇది నేను గగన్ గారి కోసం కొన్న షర్ట్. చెర్రీ షర్ట్ మారిపోయినట్టుంది చెర్రీ, నువ్వు వెంటనే వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతుంది భూమి. వెంటనే నక్షత్ర, చూడు అయినా ఇక్కడ నువ్వు నాన్న గురించి బాధపడుతున్నావు, అటువైపు బావకి నాన్నకి అస్సలు పడదు. ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్ లాంటి డ్రెస్ ఇప్పుడు నువ్వు బావకి ఇచ్చావని తెలిస్తే బావా నిన్ను ఏమంటాడో ఒక్కసారి గుర్తు చేసుకో అని అంటుంది కావాలనే నక్షత్ర. పాపం టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట భూమి. నిజమే, అయినా నేను గగన్ గారికి అలాంటి డ్రెస్ ఇస్తే గగన్ గారు ఏమనుకుంటారో ఏంటో, ఇప్పుడే గగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ తీసుకురావాలి అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది భూమి. కరెక్ట్గా భూమి రూమ్లో నుండి అడుగు బయట పెట్టేలోపే గగన్ కార్ భూమి ఇంటి దగ్గర ఆగుతుంది. ఒక్కసారిగా గగన్ అయితే ఇంకలా చూస్తూ ఉంటారు భూమి వైపు. పాపం భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. భూమి ఇదిగో అని ఇంకా శరత్చంద్ర కోసం కొన్న డ్రెస్ని తీసుకొస్తాడనమాట గగన్. ఏవండి మీరు ఇది, సారీ అండి, నేను చూసుకోకుండా బ్యాగ్ మారిపోయిందని నాకు తెలీదు. అది మాత్రమే కాదు, మీరు ఇలాంటి డ్రెస్ వేసుకుంటారని ఫీల్ అవుతారేమో కదా అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు నాకు ఇదే కాదు, నువ్వే గిఫ్ట్ ఇవ్వకపోయినా నేను ఏమీ అనుకోను. అయినా భూమి, నేను డ్రెస్ విషయంలో ఎందుకు బాధపడతాను? అయినా నీకు ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నిన్న డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నప్పుడే శరత్చంద్ర గారిపై నీ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో నేను చూశాను. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతాను భూమి? అందుకే నువ్వు రావడానికి లేట్ అవుతుందేమోనని ఈ డ్రెస్ తీసుకొని నేనే వచ్చాను అని ఇంకా డ్రెస్ తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్తారు గగన్. గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ, శరత్చంద్ర నేను ఎప్పుడూ నీకు బర్త్డే విష్ చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. ఐఎమ్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే శరత్చంద్ర
అని ఇంకా శరత్ చంద్రకైతే చెప్తారనమాట. గగన్ శరత్ చంద్ర అలా కళ్ళు మూసుకున్నదంతా వినపడుతూ ఉంటుంది శరత్ చంద్రకి. భూమి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ, నక్షత్ర, గోరింటాకు వీళ్ళందరూ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఒక పోలీస్ వ్యాన్ ఆగిన సౌండ్ అయితే వినపడుతుంది. ఇంకా అపూర్వ వీళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఏసీపీ నైని అలా లోపలికి నడుచుకుంటూ వస్తుంది. హాయ్ హాయ్ ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓ మిస్టర్ గగన్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అయితే ఇది ఇంకా గుడ్ న్యూస్ అని అంటుంది ఏసీపీ నైని. ఏంటి ఏంటి నైని గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది అపూర్వ. చెప్తాను అపూర్వ, నీకోసం నేనొక గిఫ్ట్ని తీసుకువచ్చాను అపూర్వ అని తన పాకెట్ చూస్తుందనమాట నయని. నా కోసమా? ఇవాళ మా బావ బర్త్డే అయితే నాకు గిఫ్ట్ ఏంటి అని చెప్పి ఇంకా చూసేసరికి చేతిలో సంకెళ్ళు, హ్యాండ్ కఫ్స్ ఉంటాయి నైని చేతిలో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటలా చూస్తున్నావు? ఓ ఇవేంటి అనా? నీకోసమే, నిన్న అరెస్ట్ చేద్దామని ఇవి తీసుకొచ్చాను. యు ఆర్ అండర్ అరెస్ట్ అపూర్వ అని అంటారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మీరా వెంటనే, ఏంటి నైని గారు ఇప్పుడు మీరు మా వదినను అనుమానిస్తున్నారా? మా వదిన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది మీరా. చూడండి మీరా గారు, నిజాలన్నీ నాకు తెలుసు. నేను ఇంతకు ముందు వరకు కృష్ణప్రసాద్ గారిని కానీ, చెర్రీని కానీ, గగన్ని కానీ కేవలం అనుమానం పైనే ఇంట్రాగేట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళా. కానీ ఇప్పుడు అపూర్వని మాత్రం పక్కా సాక్ష్యాలతోనే తీసుకువెళ్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎందుకు తన్ని ఏ బేసిస్పై అరెస్ట్ చేశాను, నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అనేవి మాత్రం మీ ఎవ్వరి ముందు రివీల్ చెయ్యాలి అనుకోవటం లేదు. రేపు కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే అందరూ తెలుసుకోండి. ఎందుకో చెప్పనా, ఈ అపూర్వ నేను అంచనా వేసినంత తెలివైంది కాదు. షీఈస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. తను నాకంటే అంచనాలు వేయడంలో చాలా ముందుంది. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్, ఇంత పెద్ద తెలివితేటలు ఉన్నా ఇలాంటి అపూర్వకి నేను సాక్ష్యాలు అందరి ముందు బయట పెట్టాలనుకోవటం లేదు. తన నోటితోనే సాక్ష్యాలు ఎలా బయటికి తెప్పించాలో, రేపు కోర్టులో ఏం ప్రూవ్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు నాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అపూర్వ గారు, లేకపోతే మిమ్మల్ని కొట్టి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అక్కడి వరకు తెచ్చుకోకండి అని ఇంకా చెప్తుంది ఏసీపీ నైని. భూమి, గగన్ అందరూ అపూర్వ అరెస్ట్ అయి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇంకా అపూర్వని అలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి సెల్లో ఆ రాజారత్నం పక్క సెల్లో వేసి కూర్చోపెడుతుంది ఏసీపీ నైని. చూడు రాజేందర్, ఈ అపూర్వని తక్కువ అంచనా వేయడానికి లేదు. తను డ్రామా క్వీన్. కాబట్టి ఇవాళ మన ఆఫీస్లో సిగ్నల్ జామర్ అరేంజ్ చేయండి. డీజీపీ, డిఎస్పీ, ఎస్పీ, ఐపీఎస్ ఎలాంటి వాళ్ళు ఫోన్ చేసినా మనకి సిగ్నల్స్ రాకూడదు. ఎందుకంటే ఈ అపూర్వ ఇన్ఫ్లుయెన్స్తో ఒక నిమిషంలో బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. కాబట్టి అన్నీ లాక్ చేసి ఉంచండి అని అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఏసీపీ నైని. ఏంటి అపూర్వ, చేయాల్సినంతా చేసేసి అన్నీ సెట్ చేసేసి ఎలా దొరికిపోయినని ఆలోచిస్తున్నావా? ఇదంతా సస్పెన్స్. రేపు నీకే కోర్టులో తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఏసీపీ, ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు సెల్ ఓపెన్ చేయకపోతే నీ పోలీస్ స్టేషన్ని లేపేస్తా అని అంటుంది అపూర్వ. వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చెంప పగల కొడుతుంది ఏసీపీ నైని. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నన్ను కొడతావా? నన్నే కొడతావా? ఎవరనుకుంటున్నావు? అయితే ఏంటి? చూడు, ఇప్పుడు నువ్వు ఈ దెబ్బకే విలవిల్లాడిపోతున్నావంటే నెక్స్ట్ నేను చూపించే షాక్కి ఏమైపోతావో. భూమి, గగన్ అని పిలుస్తుంది ఏసీపీ నైని. ఇంకా భూమి, గగన్ ఇద్దరూ అలా నడుచుకుంటూ సెల్ లోపలికి వస్తారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి, ఏంటి అలా చూస్తున్నావు? అసలైన నేరస్తురాలు దొరికింది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి కదా భూమి అని అంటుంది ఏసీపీ నైని. ఏంటి అర్థం కాలేదా? ఇదిగో అని ఏసీపీ నైని భూమి చేతికి లాటరీని ఇస్తుంది. ఇంకా గగన్ని బయటికి తీసుకువచ్చేస్తుంది ఏసీపీ నైని. మేడం, ఏంటి మేడం ఇదంతా? నాకేమీ అర్థం కావట్లేదు మ్యామ్. అయినా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా అని అంటాడు గగన్. ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ గగన్, నేను స్ట్రిక్ట్ ఆఫీసర్నే. తప్పు చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టను, అది నా రూల్. కానీ
భూమి వాళ్ళ కన్న తల్లి ది గ్రేట్ శోభాచంద్ర గారిని చంపేసి భూమిని ఇన్నాళ్ళు అనాథగా చేసి తనకి ఉన్న ఒక్కగానొక్క నాన్నని కూడా ఈ పొజిషన్కి తీసుకువచ్చిన ఈ అపూర్వని ఏం చేయాలి అని అడుగుతుంది ఏసీపీ నైని. ఇంకా భూమికైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చి ఇంకా అపూర్వని అపూర్వ అని చెప్పి టపా 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 కొడుతూ ఉంటుంది. అపూర్వని భూమి వదులు అని అంటుంది. ఎలా వదిలిపెడతాను? మా అమ్మని చంపి మా నాన్నని కూడా నువ్వే చంపాలనుకున్నావు కదా అపూర్వ, ఇన్నాళ్ళు ఎన్ని నాటకాలు వేసావని చెప్పి ఇంకా భూమి అయితే సెల్లో ఫుల్గా కోటింగ్ ఇస్తుందన్నమాట అపూర్వకి. ఇంకా ఒక 20 నిమిషాలు అయిపోతుంది. ఇంకా లాఠీ అయితే విరిగిపోతుంది. లాఠీ విరిగిపోయి పాపం ఆయాసంతో బయటకు వస్తుందన్నమాట. భూమి యూ డన్ ఎ గుడ్ జాబ్. సో ఇప్పుడు నువ్వు హ్యాపీయా అని అడుగుతారు ఏసీపీ నైని. మేడం, మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండడం వల్లే ఇప్పటికీ న్యాయం బ్రతుకుతుంది మేడం. ఆ అపూర్వని అస్సలు వదిలిపెట్టకండి అని చెప్తుంది భూమి. ఇంకా భూమి గగన్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అపూర్వని వెళ్ళి చూసేసరికి మొత్తం ఒంటి నిండా వాతలతో ఇంకా అపూర్వ ఒక మూల కూర్చొని పగతో చూస్తూ ఉంటుంది. ఇవాటికి కోటింగ్ చాలే, తర్వాత మనం చూసుకుందాం, ఓకే అపూర్వ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఏసీపీ నైని బోన్లోకి వచ్చి జడ్జ్కి తను ఇన్వెస్టిగేట్ చేసిన మొత్తం సినాప్సిస్ అంతా చెప్తూ ఉంటుంది. యువర్ ఆనర్, శరత్చంద్ర గారు తన గెస్ట్ హౌస్లో ఎవరో తెలియని వ్యక్తి మర్డర్ చేశారు. అది ఫస్ట్ భూమి అని అందరూ అనుకున్నారు. కానీ భూమి కాకుండా శరత్చంద్ర గారి మేనకోడలి భర్త అయిన వంశీ ఇలా చేసుంటాడేమోనని అందరూ అనుమానించారు. కానీ తర్వాత కేసు గగన్ వైపుకు వెళ్ళింది, చెర్రీ వైపుకు వెళ్ళింది, తర్వాత కృష్ణప్రసాద్ వైపుకు కూడా వెళ్ళింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆ రోజు శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర గారు అలా మర్డర్ అవ్వడానికి, ఆయన పడిపోవడానికి కారణం ఈ అపూర్వనే. తన బండారం ఎక్కడ బయట పడిపోతుందోనని ఏసీపీ నైని చెప్తూ ఉంటుంది. ఎక్కడ అపూర్వ శోభాచంద్ర అనే వ్యక్తి ఎవరైతే శరత్చంద్ర గారి మొదటి భార్య ఉన్నారో ఆవిడ్ని తనే చంపేసింది అనే నిజం శరత్చంద్ర గారికి తెలిసిపోయిందని, తన్ని చంపడానికి వస్తున్న శరత్చంద్ర గారిని తోసేసి తన ప్రాణాన్ని తను కాపాడుకుంది. ఇప్పుడు కేవలం అది మాత్రమే కాదు యువర్ ఆనర్, కావాలంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో మిస్ అయినా ఈ 13 minutes వీడియో చూడండి అని చెప్పి వీడియోని చూపిస్తారు. ఇంకా అలా పనివాడికి అపూర్వ డబ్బులు ఇస్తూ, చూడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, ఆ భూమిని ఇప్పుడే వస్తుంది, పోలీసులు పిలిపించు, వెంటనే ఆ భూమిని జైల్లో పెట్టించు అని చెప్పిన విషయం, రౌడీలకి డబ్బులు ఇచ్చి రే బావా చచ్చిపోవాలి, గన్తో షూట్ చేసేయండి అని మొన్న మాట్లాడిన విషయం, ఇవన్నీ రికార్డ్స్ అయితే మొత్తం పెట్టుకుంటుందన్నమాట ఏసీపీ నైని. అవన్నీ అందరి ముందు డిస్ప్లే చేసేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. మీరా అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నటిస్తూ నటనలో ప్రాముఖ్యం పొందినట్టు బాగా యాక్ట్ చేసింది యువర్ ఆనర్ ఈ అపూర్వ. తనే తన బావని తన భర్తని చంపాలని అనుకొని ఇప్పుడేమో మాకు దొరికిపోయింది. కాబట్టి శోభాచంద్ర గారిని చంపిన కింద, ఇటువైపు శరత్చంద్ర గారిని అటెంప్ట్ మర్డర్ కేసు కింద తనకి తగిన శిక్షని వేయాలని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఇంతటితో ఈ కేసు క్లోజ్ అయిందని కూడా మీకు విన్నవించుకుంటున్నాను అని అంటుంది ఏసీపీ నైని. ఇంకదంతా విని అపూర్వ గారు ఒక మర్డర్ చేశారు అండ్ అటెంప్ట్ మర్డర్కి పాల్గొన్నారు కాబట్టి తనకి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షని విధించడం జరుగుతుంది అని చెప్పి జడ్జ్ తీర్పిస్తారు. ఇంకా డిగ్రీ పాస్ అయ్యేసరికి ఒక్కసారిగా అది విని షాక్ అయిపోయి కుప్ప కూలిపోతుంది అపూర్వ. ఇంకా మీరా అయితే అపూర్వ దగ్గరికి వచ్చి, ఛీ ఇన్నాళ్ళు నువ్వు మంచిదానివి అనుకొని నీ మాయ మాటలు విన్నాను, కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు భూమిని నేను అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరేంటో తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా చీకొట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా ఫోన్ కాల్ వస్తుందనమాట బిందు దగ్గర నుండి మీరాకి. అమ్మ మావయ్య కళ్ళు తెరుస్తున్నారు అని చెప్తుంది. ఏంటి అన్నయ్య స్పృహలోకి వస్తున్నారా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నామని చెప్పి అందరూ ఇంకా ఇంటికి బయలుదేరుతారు. ఇటువైపు చాలా హ్యాపీగా ఇంకా ఎప్పుడెప్పుడు శరత్చంద్ర కళ్ళు మెల్లగా తెరుస్తూ ఉంటే అందరూ చుట్టూ చూస్తూ ఉంటారు శరత్చంద్ర వైపు. అలా ఇంకా శరత్చంద్రకైతే మెలకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకా శరత్చంద్రని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.